హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం రీసెంట్గానే ఒక ఆర్టికల్ చూస్తూ ఉన్నాను. నేను స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూస్తూ ఉన్నాను. ఈ ఆర్టికల్ నేను సైడ్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను, చూడండి. ఈ ఆర్టికల్ ఏంటంటే కన్నా కోకోకోలా కంపెనీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ కోకోకోలా కంపెనీలో ఈ కోకోకోలా కంపెనీ సిఇఓకి ఈ కోకోకోలా కంపెనీలో ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఎలా ఉంది, ఏంది పరిస్థితి అన్న దాని గురించి చూస్తూ ఉంటే కన్నా షాకింగ్ న్యూస్ తెలుస్తూ ఉంది. మీరు చూడండి, మార్కెట్లో ఎట్లాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎట్లాంటి అద్భుతాలు జరుగుతాయంటే కన్నా ఈ ఇన్ఫర్మేషన్ మీరు లాస్ట్ వరకు ఇంటే కన్నా మీకు అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అన్నది. మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఇన్వెస్టర్స్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఎలా డబ్బులు చేసుకుంటారు అన్న దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నాను మీకు. మీరు చూడండి, ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఒక ఎంప్లాయీగా పని చేయాలా, ఒక ఇన్వెస్టర్గా ఉండాలా అన్న దానికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ ఇది. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ సైడ్ పిక్చర్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కోకోకోలా కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ ఒక ఆయన, తర్వాత కోకోకోలాలో ఇన్వెస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇండివిజువల్ ఇన్వెస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి వారన్ బఫెట్. మీరు చూడండి, ఎందుకు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నానంటే, నేను దాదాపు కోకోకోలాలో 2024కు సంబంధించినటువంటి మొత్తం ఫినాన్షియల్ రిపోర్ట్లో 2024కు సంబంధించినటువంటి మొత్తం ఒక ఎంప్లాయీ శాలరీ, ఒక సిఇఓ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి దాదాపు తను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 to 7 నుంచి ఈవినింగ్ 6 to 7 వరకు దాదాపు తనకున్నటువంటి టైం బేసిస్ చేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తను ఎఫర్ట్ పెట్టి కంపెనీ కోసం పనిచేసి కంపెనీ తనకు పే చేసినటువంటి అమౌంట్ వచ్చేసి అక్షరాల 200 కోట్ల రూపాయలు, 200 కోట్ల చిల్లర పే చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి కంపెనీ సిఇఓకి అందినటువంటి బెనిఫిట్స్ ఫ్రమ్ ది కంపెనీ, అంటే మనం C2C అంటాం కదా, కాస్ట్ టు కంపెనీ అని చెప్తాం కదా. కాస్ట్ టు కంపెనీ తనకు అందినటువంటి శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 200 కోట్ల చిల్లర తనకు వచ్చింది సంవత్సరానికి. అదే విధంగా మనం కానీ అబ్జర్వ్ చేసినాం అనుకో, అదే కంపెనీలో ఒక ఇన్వెస్టర్గా ఉన్నటువంటి వారన్ బఫెట్ తనకు ఎలా బెనిఫిట్ అయింది, కోకోకోలా కంపెనీ తనకు ఎలాగా బెనిఫిట్ అయింది, తనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటన్నది కానీ ఒకసారి మనం చూసినాం అనుకో, దాదాపు మనకి షాక్ తగులుతుంది. ఇప్పుడు కన్నా మీరు చూసినారు అనుకో, ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వారన్ బఫెట్, తను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, తనకి ఎన్ని షేర్స్ ఉన్నాయన్నది మనకు క్లారిటీ లేదు. కాకపోతే కంపెనీ రిపోర్ట్స్ ప్రకారము, కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, కోకోకోలా కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపు 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్లో దాదాపు అప్రాక్సిమేట్గా 7,760 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తనకు అందిందంట. అంటే కంపెనీ వచ్చేసి తనకు వచ్చినటువంటి లాభాలలో తన కంపెనీ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో కంపెనీలో మొత్తం షేర్ హోల్డర్స్కి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో కొంత డివిడెండ్ రూపంలో కొంత ప్రాఫిట్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చినటువంటి ప్రాఫిట్స్లో సపోజ్ 5%, 10% లేదా 4% ఎంతన్నా కానీ ఆ అమౌంట్ని మొత్తము షేర్ హోల్డర్స్కి బేస్డ్ అపాన్ దేర్ షేర్ హోల్డింగ్ కెపాసిటీ ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ డబ్బులు ఇవ్వడంలో దాంట్లో వచ్చినటువంటి డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్స్ మాత్రమే వారన్ బఫెట్కి 2024 సంవత్సరానికి సంబంధించి దాదాపు 7,760 కోట్ల రూపాయల చిల్లర వచ్చినట్టు తెలుస్తూ ఉంది మనకి. అంటే మీరు ఊహించుకోండి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారన్ బఫెట్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి కంపెనీ కోసం ఏ రోజు కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. కంపెనీలో తన ఇన్వెస్టర్ మాత్రమే. కంపెనీకి తన కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ మాత్రమే తను ఓన్ చేసుకొని ఉన్నాడు. తను కొన్ని స్టాండర్డ్ కంపెనీస్లో ఇన్వెస్టర్గా ఉంటాడు. అందులో ఒక కంపెనీ కోకోకోలా కంపెనీలో తను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నాడు. తను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేయడం ద్వారా ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పనిచేయడం ద్వారా ఆ కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో తనకు షేర్ చేసినటువంటి ప్రాఫిట్స్ మాత్రమే, తన ఇన్వెస్ట్మెంట్ అట్లాగే ఉంటుంది, తన ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ అట్లాగే ఉంటుంది. కాకపోతే 2024కు సంబంధించి వచ్చినటువంటి కోకోకోలా ప్రాఫిట్స్లో వాళ్ళు షేర్ చేసినటువంటి ప్రాఫిట్స్ మాత్రమే 7,760 కోట్ల అక్షరాల.
అది వచ్చేసి ఆ సాలరీ గాని ఆ అమౌంట్ గాని మనం చూసినామనుకో సీఈఓ కంపెనీ సీఈఓ ఒక ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి కంపెనీ కోకా కోలా కంపెనీ సీఈఓకి ఇచ్చినటువంటి సాలరీ వచ్చేసి 200 కోట్ల చిల్లర. అంటే అప్రాక్సిమేట్‌గా మీరు చూసుకోండి దాదాపు 35 ఇంతలు ఎక్కువ వారెన్ బఫెట్ సంపాదించాడు. అంటే ఇంట్లో కూర్చొని ఏ మాత్రం కూడా కంపెనీకి పని చేయకోకుండా తను ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెట్టడం ద్వారా, ఆ పెట్టుబడి ద్వారా తనకొచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి దాదాపు 7,760 కోట్ల చిల్లరొచ్చింది. అంటే దాదాపు 35 ఇంతలు ఎక్కువొచ్చింది. కంపెనీ కోసం ఏ రోజు కూడా ఒక అర్ధగంట కూడా పని చేయలేదు. దీనంతా చూసిన తర్వాత నాకీ మొత్తం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్‌కందరికీ నేను షేర్ ఏం చేయాలనుకుంటా ఉన్నానంటే, చూడండి డబ్బు మాత్రమే డబ్బును సంపాదిస్తది కొన్ని ఏండ్లు దాటిన తర్వాత. అని ఈ మొత్తం స్టేట్మెంట్ మనం చాలా దగ్గర చూస్తూ ఉంటాం కదా! అదే విషయమే ఇక్కడ రుజువైతా ఉంది ఈ వ్యక్తి జీవితంలో. ఈ వ్యక్తి దాదాపు 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తను వాల్యూ ఇన్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. తను ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్‌లో గాని, ఎక్కడ కూడా తను నాకు తెలిసినంత వరకు ట్రేడింగ్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నట్టు తను క్లెయిమ్ చేసినట్టు నేను కూడా ఎక్కడ వినలేదు. తను ఓన్లీ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఓన్లీ వాల్యూ ఇన్వెస్టింగ్. ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ ఈ బిలీవ్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనమాట. దాంట్లో భాగంగానే దాదాపు తను 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు 94 ఏళ్ల వయసు తనకు వారెన్ బఫెట్‌కి. దాదాపు 80 ఏళ్ల పాటు మార్కెట్‌లో ఉంటే దాదాపు అప్రాక్సిమేట్‌గా $140 బిలియన్ తను ఎర్న్ చేసినట్టు తెలుస్తా ఉంది. తన నెట్‌వర్త్ ఆ రేంజ్‌కు రీచ్ అయినట్టు తెలుస్తా ఉంది. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఆ స్టేజ్‌కి రీచ్ అవుతారు, ఆ స్టేజ్‌కి వెళ్తారన్నది కాదు. అంటే ఇక్కడి నుంచి మనం ఏమి మనం ఏ ఇన్ఫర్మేషన్ డ్రా చేస్తా ఉన్నాం అన్న దాని గురించి, మనం ఎలా మోటివేట్ అవుతాం అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నాను నేను. అంటే మీరు గనక ఆలోచించినారనుకో, ఒక వ్యక్తి చూడండి దాదాపు ఒక కంపెనీ కోసం ఏ రోజు కూడా పని చేయలేదు. ఆ కంపెనీలో కేవలం డబ్బు మాత్రమే పెట్టుబడిగా పెట్టాడు. ఆ డబ్బు మాత్రమే డబ్బును సంపాదించి తనకు డబ్బులు సంపాదించడం మొదలు పెడతా ఉంది. అంటే తను ప్రమేయం ఏమాత్రం కూడా లేదు. ఇది ఓన్లీ జస్ట్ ప్యాసివ్ ఇన్‌కమ్ కిందనే ఉంటది. తను ఎక్కడో ఏదో ప్రాంతంలో తను ఎంజాయ్ చేస్తా ఉంటాడు. తను ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఉంటాడు. తను పెట్టినటువంటి డబ్బులు మాత్రమే ఇంకా డబ్బుల్ని సంపాదిస్తా ఉన్నది. చూడండి మెకానిజం ఎంత పవర్‌ఫుల్ మెకానిజం మీరు ఆలోచించుకోండి ఒకసారి. దాదాపు ప్రతి ఒక్క మనిషి అనేటోడు కూడా కొద్దిగా కాలం దాటిపోయిన తర్వాత, కొంత ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా పని చేయడం మానేస్తారు. మనిషి కంటిన్యూస్‌గా పని చేయడం అన్నది అసాధ్యం అనమాట. దాదాపు 45 ఇయర్సో, 50 ఇయర్సో లేదా 60 ఇయర్సో ఇండియన్ ప్రకారము 65 ఇయర్స్, 70 ఇయర్సో కొద్ది ఏండ్లు దాటిపోయిన తర్వాత మనిషి పని చేయడము అసాధ్యము. బాడీ సహకరించదు, మైండ్ కూడా సహకరించదు. కాబట్టి మనం సేఫ్ సైడ్‌గా చాలా ఏండ్ల పాటు సర్వైవ్ అవ్వాలనుకుంటే గనక మార్కెట్‌లో ఎర్త్ మీద దాదాపు ఇంకొక 25 ఇయర్స్ పోస్ట్ రిటైర్మెంట్ కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఇలాంటి మెథడ్స్‌ని ఫాలో అయ్యేసి మనీని సంపాదించేటట్టు, నీ అవసరం లేకుండా, నీ ప్రమేయం లేకోకుండా మనీని మాత్రమే సంపాదిస్తూ మనీ పెరుగుతూ ఉండాలన్న లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. చూడు, ఒక మనిషి నిరంతరము ఒక సీఈఓగా కోకా కోలా కంపెనీకి పనిచేస్తే కంపెనీ పే చేసేది ఓన్లీ 200 క్రోర్స్. అదే ఒక వ్యక్తి ఏమాత్రం కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పనిచేయనటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి వచ్చేసి దాదాపు 7,760 కోట్లు పే చేసింది ఆ డివిడెండ్ రూపంలో. తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అట్లాగే ఉంది. అది ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ అట్లాగే జరుగుతూ ఉంది. కేవలం ఓన్లీ 2024లో వచ్చినటువంటి లాభాలలో తనకి ఇచ్చినటువంటి డబ్బులు మీరు ఊహించుకోండి. ఇంక ఏ ఏ ఏ రేంజ్‌లో లాభాలు ఉంటాయో, తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తా ఉన్నాను. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను అందరికి అడుగుతా ఉన్నది ఏంటంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద వాల్యూ ఇన్వెస్టింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. హ్యావ్ ద పేషెన్స్. డోంట్ ట్రై టు ఎర్న్ మనీ ఓవర్ ఎ నైట్. It is not going to stay with you because you don't know how to handle it. Better prepare for long term investment, have some patience, and wait for some time and see the result in the value investing and long term investing and power of compounding. Thanks for watching so far. Have a nice day.